ఇలా మందకృష్ణ ఏదో ఆవేశంగా మాట్లాడి ఉండొచ్చు, లేదంటే రెచ్చగొట్టి చూస్తాం పొడుస్తాం తంతాం అని మాట్లాడవచ్చు. ఇదే మందకృష్ణ కేసీఆర్ తీసుకుపోయి లోపల వేస్తే కుయికి లేదు, చప్పుడు లేదు. అంటే గట్టిగా అనుమాతం తీసుకుపోయి లోపల వేస్తే ఒక శబ్దం కనవాలే, ఏడ సౌండ్ రాలే. కానీ ఇగల్లా జాతి పైన మాట్లాడగలుగుతా ఉన్నాడు. ఎలా ఇవన్నీ జరిగినాయి అంటే రెచ్చగొట్టమనేటువంటి ప్రోత్సాహాలు పుష్కలంగా బీజేపీ పార్టీ నుంచి ఉన్నట్టు కనబడతా ఉన్నాయి. వెరీ క్లియర్. రెచ్చగొట్టండి, మాట్లాడండి, మేము ఉన్నాం, మేము చూసుకుంటామని. కానీ ఇలా ఓవరాల్గా అనేక రకాలుగా ఎటు చూసినా ఈ దేశం ముందు ముద్దాయిలుగా మారిపోయేటువంటి సుప్రీంకోర్టు, ముద్దాయిలను గుర్తించాల్సిన సుప్రీంకోర్టు ముద్దాయిగా మారిపోయే అవకాశం కనబడుతూ ఉంది. ఈ దేశానికి పెద్దన్నగా ఉండాల్సినటువంటి ప్రధాన న్యాయమూర్తి ఆయన వెరీ క్లియర్గా అందరి ముందు దొరికిపోయినట్టు కనబడతా ఉంది. ఆయన ఈ సమాజంలో ఆయన ఎదగడానికి, ఆయన దేన్నైనా సోపానం చేసుకోవడానికి, ఆయన మీదుకోవడానికి ఎవరినైనా తొక్కుతాడనేది వెరీ క్లియర్గా మనకు కనబడతా ఉంది. కాబట్టి ఇక్కడ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో అనేకమైనటువంటి డొల్ల విధానాలు, మెజార్టీ రాష్ట్రాలు ప్రతిపాదనలు పంపకుండానే, అసెంబ్లీ తీర్మానాలు చేసి ప్రతిపాదనలు పంపకుండా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం అనేది మొదటి తప్పు. అది కాకుండా వర్గీకరించడానికి వీలు లేదని చెప్పి 2004లోనే వెరీ క్లియర్గా ఈవి చిన్నయ్య కేసులో కొట్టివేసిన కూడా దాన్ని తీసుకొని కావాలని ఎస్సీ ఎస్టీలకు మొత్తము వీళ్ళ యొక్క కొట్లాడుకుంటూ ఉంటేనే మనం దోచుకుంటూ ఉండొచ్చు అనే తీరుగా కూడబలుక్కొని చేసినట్టు ఈ తీర్పు కనబడతా ఉంది. బరాబర్ బేలా త్రివేది గారు చెప్పినట్టు కోర్టులో ఈ కేసు నిలబడదు, ఈ తీర్పు అనేది ఖచ్చితంగా తీర్పు ఇచ్చిన వాళ్ళు దోషులుగానే మిగిలిపోక తప్పదు. ఎలా, ఏ అంశాల మీద కేసు నిలబడదు, ఎందుకు నిలబడదు, దేనివల్ల ఈ ఇబ్బందులు అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయనే మీద కొన్ని అంశాలు మీతోని చర్చించడానికే ప్రయత్నం చేస్తాం. అసలు ఏం జరిగింది, ఎలాంటి అంశాల మీద ఈ కేసు నిలబడుతుందని వాళ్ళు ఊహించుకున్నారు అనేది మీరు ఒకసారి చూస్తే వెరీ క్లియర్గా వాళ్ళు అనుకున్నది ఒకటి. ఏమైకుందంటే ఏదో జడ్జిమెంట్ ఇచ్చేతాం, రాష్ట్రాల మీద పెట్టేతాం, రాష్ట్రాల మీద మీరు చేసుకోవచ్చు అంటే ఎంత పెద్ద తప్పు అంటే రాష్ట్రాలను చేసుకోవచ్చు అన్నారు. కానీ రాష్ట్రాలు చేసేటువంటి జనాభా లెక్కలను సుప్రీంకోర్టు కొట్టివేస్తుంది. రాష్ట్రాల దగ్గర పూర్తి కులాల యొక్క డేటా లేకపోవడం, రాష్ట్రాల ఇప్పుడు రిజిస్టార్ ఆఫ్ సెన్సెస్ దగ్గర మాత్రమే ఈ దేశంలో ఢిల్లీలో ఉన్నటువంటి రిజిస్టార్ ఆఫ్ సెన్సెస్ అంటే జనాభా లెక్కలను చేసేటువంటి, జనాలను లెక్క చేసేటువంటి రిజిస్టార్ దగ్గర మాత్రమే అన్ని కులాలకు సంబంధించినటువంటి లెక్కలు ప్రాతిపాదికలు ఉంటాయి. కాబట్టి వాళ్ళు లెక్క చేసి చెప్తేనే కరెక్టు, లెక్కించడానికి పూర్తిగా అనుకూలంగా లెక్కించడానికి రాష్ట్రాలకు అవకాశం లేదు. కాబట్టి వీళ్ళు ఏం చెప్పారంటే, ఈ తీర్పులో ఏం చెప్పారు ముఖ్యంగా అంటే ఎంపరికల్ డాటా అన్నారు. అంపరికల్ డాటా చేయాలంటే అంపరికల్ డాటా చేసేటప్పుడు అన్ని కులాల గురించి, స్థితిగతుల గురించి, అసలు ఎన్ని కులాలు ఉన్నాయి, ఎన్ని కులాలు ఎస్సీలో ఉన్నాయి, తెలంగాణ రాకముందు ఎన్ని కులాలు ఉన్నాయి, తెలంగాణ విడిపోయినాక ఎన్ని కులాలు ఉన్నాయి, ఏపీ తెలంగాణ విడిపోయినప్పుడు ఎన్ని కులాలు ఉన్నాయన్న డాటా ఇలా ఖచ్చితంగా రిజిస్టర్ ఆఫ్ సెన్సెస్ వాళ్ళ దగ్గర మాత్రమే ఉంటాయి. వాళ్ళు మాత్రమే ప్రకటించాలి. వాళ్ళు ప్రకటించకుండా డైరెక్ట్ వచ్చి రాష్ట్రాలను చేసుకోమంటే రాష్ట్రాలు ఒకవేళ చేస్తాయి, ఏదో వాళ్ళకి తోచింది లెక్కలు చేస్తాయి. మరి రాష్ట్రాల్లో చేసేటువంటి డిఎస్సి కానీ, కానిస్టేబుల్ కానీ, లేదంటే ఇతర చిన్నతత్ర ఉద్యోగాలు ఉంటాయి. రాష్ట్రాల్లో 100 రకాలైన ఉద్యోగాలు ఉంటే కేంద్రంలో 200 రకాలైన ఉద్యోగాలు ఉంటాయి. ప్రతి ఒక్కటి, అది జిఎస్టీ కావచ్చు, రైల్వే కావచ్చు, ఎయిర్పోర్ట్స్ కావచ్చు, ఆల్ ఇండియా కావచ్చు, బ్యాంక్స్ కావచ్చు, పెట్రోలియం కావచ్చు, అనేక రకాలుగా రైల్వేలు కావచ్చు, ఏ దానికి సంబంధించి అయినా సరే, అది స్పోర్ట్స్ కోట కావచ్చు, వీటన్నిటి మీద జాతీయకరణలో
ఉన్నటువంటి ఉద్యోగాల యొక్క సంఖ్య కేంద్రంలో ఎక్కువ ఉంటుంది. అంటే సుప్రీంకోర్టు దేశానికి మొత్తానికి తీర్పులు ఇవ్వాల్సినటువంటి సుప్రీంకోర్టు రాష్ట్రాల మీద దొబ్బి ఇలా చేతులు దులుపుకున్న సందర్భాన్ని మేము పూర్తిగా ఖచ్చితంగా తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నది దేశం మొత్తం. అందుకని నేను ఏం చెప్తున్నానంటే వర్గీకరణ జరగకపోవడానికి నేను 10 కారణాలు చెప్తా. వర్గీకరణ జరగదు అని బల్ల గుద్ది చెప్తా. ఎందుకు చెప్తా అంటే అది వాస్తవమైనటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసినటువంటి తప్పులను. మరి వర్గీకరణ కాకుండా ఏమవుతుంది? యుద్ధం అవుతుంది, మాటల యుద్ధం జరుగుతుంది. ఇలా మాదిగలలో ఇలా 30 ఏళ్ళ నుంచి పోరాటం చేస్తున్నాం అని చెప్పి ఎంతకు పడితే అంత ఎక్కడికి దొరికితే అక్కడ నోటికి వచ్చింది మాట్లాడుతూ ఉన్నారు. ఒకరోజు వింటారు, 2 రోజులు వింటారు, కొన్ని రోజుల తర్వాత ఒకరికి మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడేటువంటి పరిస్థితి వస్తుంది. వీటన్నిటికీ కారణం కూడా నరేంద్ర మోడీ బాధ్యుడు, ఇక్కడ సుప్రీంకోర్టే బాధ్యత వహించాలి. ఖచ్చితంగా ఎప్పుడైతే ఒక కులనాయకులు అడ్డగోలిగా ప్రోత్సహించి మాట్లాడుతూ ఉన్నారో, తెగించి మాట్లాడేటువంటి విషయాలు చెప్తా ఉన్నారో వాళ్ళని కట్టడి చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలపైన ఉన్నది. వాళ్ళ ఖచ్చితంగా నేను ఎలిజిబుల్ నాయకుడు ఎవడు కావాలి? చదువుకున్నోడు నాయకుడు కావాలి, రాజ్యాంగం తెలిసినోడు నాయకుడు కావాలి, చదివి ఒక ఇంగ్లీష్ పత్రాన్ని చదివి వివరించగలిగినోడు నాయకుడు కావాలి. కానీ తాకట్లు పెట్టేతోడు నాయకుడు అవుతా ఉన్నాడు, దోచుకునేతోడు నాయకుడు అవుతా ఉన్నాడు, రౌడీగాళ్ళు నాయకులు అవుతా ఉన్నారు, మోసగాళ్ళు నాయకులు అవుతా ఉన్నారు, వీళ్ళు ప్రజలను రెచ్చగొడతా ఉన్నారు. కాబట్టి ఇక్కడ చదువుకున్నోడు నాయకుడు అయితే వాస్తవానికి రాజ్యాంగంలో ఏముంది, ఏం జరుగుతుందని ప్రజలకు వివరిస్తే ప్రజలు సామరస్యంగా ఉంటారు. తొక్కుకుంటూ పోతాం, ఎవడడ్డం వస్తాడో చూస్తా, అట్టెట్లా కాదు, మనువాదులు వాళ్ళు తక్కువ ఉన్నారు, మేము ఎక్కువ ఉన్నారు అంటే మొండి వాదన, తొండి వాదన, కొట్లాటకు దారి తీసే దారులే తప్ప ఒక్క భారతదేశానికి స్వాతంత్రం వచ్చి అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగంలో విలువలతో కూడినటువంటి మాటలు మాట్లాడుకునేది మర్చిపోయారు. అదొక్కటే కాదు, నేను ఇప్పుడు సెన్సెస్ ఒక్కటే చెప్తలేను. ఇలా రాష్ట్రాలకు ఇచ్చిన పవర్ నొక్కటిని తప్పు పట్టట్లేదు, లేదంటే సెన్సెస్ నొక్కటినే తప్పు పట్టట్లేదు. రాజ్యాంగంలో వర్గీకరించడానికి సుప్రీంకోర్టుకు హక్కు లేదు. ఎందుకు హక్కు లేదు? ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో వెరీ క్లియర్గా ఉంది అని చెప్పి మనం కంచైలేయర్గా మాట్లాడుతుంటే విన్నాం. అది విన్న తర్వాత మనం ఒకసారి కూడా వెరిఫై చేసినాం. కంచైలేయర్ అని చెప్పినప్పుడు కానీ లేకుంటే ఆ ఆర్డర్లో, ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో ఏమున్నాయంటే క్యాస్ట్ ఉంది, అందులో క్యాస్ట్ ఉంది, ట్రైబ్స్ ఉంది, రేస్ ఉంది, కానీ క్లాస్ అనే వర్డ్ లేదు ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో. అంటే కులము ఉంది, అంటే ఎస్సీలు ఉన్నాయి, షెడ్యూల్డ్ క్యాస్ట్ అని ఉంది, షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఉంది, రేస్ ఉంది, జాతులకు సంబంధించింది. ఈ 3 వర్డ్స్ ఉన్నాయి తప్ప క్లాస్ అనే వర్డ్ లేదు. క్లాస్ అనే వర్డ్ లేదంటే అర్థం ఏంటంటే అక్కడ వర్గీకరించడానికి అవకాశం లేదు. మరి వర్గీకరించాలంటే అంబేద్కర్ గారు ఏం రాసేవారు? వర్గీకరణకు అనుకూలంగా క్లాస్ కూడా రాసేవారు. అంటే రాయలేదంటే అర్థమైంది వర్గీకరించడానికి అవకాశం లేదు. అవకాశం లేకుంటే మరి అట్లే ఉంటుందా అంటే ఖచ్చితంగా ఈ దేశంలో ఉన్నటువంటి 545 ఎంపీ స్థానాల నుంచి ఎన్నికైనటువంటి అందరు ప్రతినిధులు పార్లమెంట్లో ఉంటారు. ప్రజలు వాళ్ళు ఎన్నుకున్నారు కాబట్టి వాళ్ళందరూ కలిసి డిసిషన్ చేసి 1/3 175% ఎంపీలు ఈ బిల్లు పైన ఓటేస్తే ఖచ్చితంగా నరేంద్ర మోడీ గెలిపిస్తే అందులో ఎవరిని చేర్చాలి? బిల్లు గెలిచిన తర్వాత పార్లమెంటులో వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పి ప్రజాప్రతినిధులు చెప్పినప్పుడు బిల్లు చేస్తారు. బిల్లు చేసిన తర్వాత అప్పుడు ఎంపరికల్ డాటా రావాలి, అప్పుడు కులాలు రావాలి, అప్పుడు మతాలు రావచ్చు, మొత్తం వచ్చి టోటల్ తీసుకొచ్చి టోటల్ దేశానికి ఒకేసారి అప్లై కావాలి. అట్లా కాకుండా మందకృష్ణ రెచ్చిపోయినట్టు, ఆయన కోపం వచ్చినప్పుడు ఒలినట్టు, ఆయన తరుముకొచ్చినట్టు, ఆయనకి ఇష్టం వచ్చినప్పుడు అయ్యేటటువంటి విషయము వర్గీకరణ జరగదు. వర్గీకరణకు బరాబర్ సెన్సెస్ పక్కా ఉండాలి. సెన్సెస్ ఇచ్చే అధికారం ఓన్లీ నేషనల్ రిజిస్టర్, సెన్సెస్ రిజిస్టర్కే ఉంటుంది. ఖచ్చితంగా ఆ సెన్సెస్తో పాటు అన్ని కాస్ట్లు ఎవరైతే ఉన్నారో, ఎవరెవరైతే దళిత కులాలు ఉన్నాయో, ఎవరైతే గిరిజన కులాలు ఉన్నాయో వాళ్ళన్ని కులాలను కూడా గుర్తించగలగాలి. అప్పుడు మాత్రమే అవి వాల్యుబుల్ అవుతాయి. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను కూడా అమెండ్మెంట్ చేయకుండా తీర్పు ఇవ్వడం అనేది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు చేసినటువంటి పెద్ద తప్పుగా మేము భావిస్తూ, ఖచ్చితంగా అమెండ్మెంట్ చేయలేదు కాబట్టి చేసే అధికారం మీకు లేదు కాబట్టి ఎందుకంటే మీరు చట్టంలో సుప్రీంకోర్టు డ్యూటీ ఏంది?
చట్టంలో ఉన్నది చదవాలి, అంటే రాజ్యాంగంలో ఉన్నదే చేయాలి. రాజ్యాంగంలో లేనిది చట్టాలు తయారు చేస్తాయి, పార్లమెంట్స్ తయారు చేస్తాయి. తయారు చేసిన దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయాలి. అది మీ బాధ్యత. బాధ్యత రహితంగా మాట్లాడడం వల్ల దేశంలో సుప్రీంకోర్టు కూడా తప్పు చేస్తానికి అనవసరంగా మాలల దళితుల జోలికి వచ్చి మాలల చేతిలో సుప్రీంకోర్టు మీద తప్పులు పట్టే అవకాశాన్ని మీరు ఇచ్చారు. అంటే సుప్రీంకోర్టు కూడా ఒక చాలా ప్రమాదకరమైన తప్పులు చేసేటువంటి పరిస్థితిలో ఉన్నాయని చెప్పి మాలలు గుర్తించారు. దీన్ని పరువు ఓడగొట్టుకుందిగా సుప్రీంకోర్టు.